3 మ్యాథ్స్ క్లాసెస్ XYZ క్లాసెస్ XYZ ఉన్నాయమ్మా, 3 క్లాసెస్ ఉన్నాయి. టేక్స్ అన్ ఆల్జీబ్రా టెస్ట్ అండ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ X ఈజ్ 83. ఎక్స్కి వచ్చేసేమో 83 ఉందిమా. నెక్స్ట్ Y వచ్చేసి 76. కానీ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది, మీరు అర్థం చేసుకోవాలి. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ Z ఈజ్ 85. జెడ్ వచ్చేసి 85. ఇవి యావరేజ్ స్కోర్స్ అంట. ఇవి క్లాస్లో, బట్ ఆ క్లాస్లో స్ట్రెంత్ మనకు తెలియదు, ఈక్వల్ స్ట్రెంత్ అని చెప్పలేదు మా. సో నీకు క్లాస్లో స్ట్రెంత్ తెలియకపోయినా వాటి యావరేజ్ స్కోర్ మాత్రం తెలుసు ఆల్జీబ్రా టెస్ట్లో. ఇది XYZ అనే క్లాస్ రూమ్స్, రైట్. అయితే ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ Z ఈజ్ 85 తర్వాత ద యావరేజ్ స్కోర్ ఆఫ్ X అండ్ Y 79. X అండ్ Y కలిపి XYకి వచ్చేసేమో 79 ఇచ్చాడు, రైట్. అండ్ YZ వచ్చేసేమో మా YZ వచ్చేసి 81 ఇచ్చాడు. వాట్ ఈజ్ యావరేజ్ స్కోర్ ఆఫ్ XYZ అంటున్నాడు. సో ఇది క్వశ్చన్ మా. ఇలా ఉన్నప్పుడు మీకు మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి చెప్పండి. XYZ అనేవి క్లాస్ రూమ్స్, బట్ దాంట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకు తెలియదు. బట్ X యావరేజ్ వచ్చేసి 83, Y యావరేజ్ 76, Z యావరేజ్ వచ్చేసి 85. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తే ఒకవేళ X ప్లేస్లో ఒక 10 మెంబర్స్, ఇవి దగ్గర 20 మెంబర్స్, ఇవి దగ్గర 30 మెంబర్స్ ఉన్నారనుకో. ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉంటే 83 టోటల్ సమ్. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 10 క్లాస్లో, వాళ్ళ యావరేజ్ 83 కాబట్టి 10 × 83 ఇట్లా చేయొచ్చు మనం. 10 × 83 ప్లస్ 20 × 76 ప్లస్ 30 × 85 డివైడెడ్ బై 10 + 20 + 30 60 డివైడ్ చేసుకుంటే యావరేజ్ వచ్చేస్తుండే. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్సే లేరు కదా. పోనీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అనడా అనలేదు. అకార్డింగ్ టు క్వశ్చన్స్ అయితే ఈక్వల్ నెంబర్ ఆఫ్ అనడానికి లేదు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారంటే, జనరల్ ప్రొసీజర్ ఏంటి దీనికి, జనరల్గా మీకు తెలిసిన ప్రొసీజర్. సో అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తెలియదు కాబట్టి ఇంకో లింక్ కూడా ఇచ్చాడు మా. XY ఇచ్చాడు, YZ కూడా ఇచ్చాడు, రైట్. XY ఎంత ఇచ్చాడు 79, YZ ఎంత ఇచ్చాడు మా 81 ఇచ్చాడు, రైట్. 81 or 85. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. సో YZ ఈజ్ 81, రైట్. 79, 81. సో ఇప్పుడు మరి నాకు కావాల్సింది మా XYZ కావాలి. సో ఇలా ఉన్నప్పుడు అయితే జనరల్గా మీరు ఏం చేయాలి, సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నారనుకోవాలి, B నెంబర్స్ ఉన్నారనుకునే, C నెంబర్స్ అనుకోవాలి. అప్పుడు సమయం అవుతుందో ఏ నెంబర్స్ 10 యావరేజ్ అంటే, ఏ నెంబర్స్ 10 యావరేజ్ అంటే ఏమవుతుందో 10A ప్లస్ B నెంబర్స్ 10 నాట్ 10 ABC అనుకుంటే, వీళ్ళ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకు తెలియదు కాబట్టి వాళ్ళని ABC అనుకుంటున్నాను, రైట్. X క్లాస్లో ఏ మెంబర్స్ ఉన్నారు 83 యావరేజ్ ఉన్నప్పుడు సమయం అవుతుందో 83A అవుతుంది. ఇక్కడ సమయం అవుతుంది 76B అవుతుంది. ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది 85C అవుతుంది నా. 83A 76B 85C వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై ఏం చేయాలమ్మా, సమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంతవరకు A + B + C వేయాలి. A + B + C వేస్తాం. ఇది యాక్చువల్గా అయితే ప్రొసీజర్. సో ఇది మనకున్న బేసిక్ కాన్సెప్ట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. దీన్ని సింప్లిఫై చేయడానికి మనకు ఇంకో లింక్ ఇచ్చాడు. ఏంటా లింకు, XYకి యావరేజ్ ఏమి ఇచ్చాడు 79 ఇచ్చాడు. XY అంటే X అంటే ఏ మెంబర్స్, Y అంటే B మెంబర్స్ కాబట్టి AX + BY / 2 వేస్తే, 2 అంటే లాజికల్గా A + B కదా, ఎస్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. A + B వేస్తే ఎంత వచ్చింది మనకి 79. ఇది ఒక ఈక్వేషన్. మళ్ళీ YZ ఇచ్చాడు కాబట్టి BY + CZ / B + C వేస్తే ఎంత వస్తుంది 81 వస్తుంది. వాటి ఇచ్చిన ఈక్వేషన్స్. సో వీటిని అన్నింటినీ సింప్లిఫై చేసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఆన్సర్ వస్తుంది మనకి జనరల్గా అయితే, రైట్. A + B AX + BY అయింది, BY + CZ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసుకుని ఇది మల్టిప్లై చేసుకోవాలమ్మా, రైట్. సో వెరీ టఫ్ టాస్క్, రైట్. సో వీటన్నింటి సింప్లిఫై చేసుకుంటే మీకు టైం సరిపోతుందా, సరిపోదమ్మా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఇదంతా ఎలిమినేట్ చేసేసి మీరు ఏం చేయాలంటే జస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తెలియకపోయినా సరే వాటి యావరేజ్ అయితే క్లియర్గా ఉంది కదా మనకి, ఎస్ ఆర్ నో. సో యావరేజ్ ఏముందమ్మా 83, 76, 85 ఉన్నప్పుడు దీన్ని మిక్చర్ అలిగేషన్స్లో చాలా ఈజీగా చేయొచ్చు అన్నట్టు. ఇంత కష్టపడి చేయకుండా మిక్చర్ అలిగేషన్స్లో చేయాలమ్మా. ఇక్కడ అర్థం చేసుకోండి, XYకి ఓవరాల్ యావరేజ్ ఏమి ఇచ్చాడమ్మా 79 ఇచ్చాడు. YZకి ఓవరాల్ యావరేజ్ ఏమి ఇచ్చాడు 81 ఇచ్చాడు. ఈ ఒక చిన్న పాయింట్ మీకు అర్థమైతే మిక్చర్ అలిగేషన్స్లో చాలా ఈజీగా చేయొచ్చు. సో ఎలా చూడండి, మరి ఇది మళ్ళీ అటు క్రాస్ మల్టిప్లై చేసుకొని మీరు సింప్లిఫై చేసి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ టైం వేస్టింగ్. సో సింపుల్గా ఆలోచిస్తే X అండ్ Yకి ఓవరాల్ యావరేజ్ ఎంత 79. యాక్చువల్ X యావరేజ్ ఎంత 83, Y యావరేజ్ ఎంత 76, ఎస్ ఆర్ నో. 83, 76 ఓవరాల్ ఏమి ఇచ్చాడు మనకి 79 ఇచ్చాడు. అప్పుడు డైరెక్ట్ నాకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ తెలుసు, X ఎంత Y ఎంత, రేషియో డైరెక్ట్ వచ్చేస్తుంది. సింపుల్, రైట్. అంటే నాకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ లేకనే కదా ప్రాబ్లం అయింది ఇప్పుడు మనకి.
ఆ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనుకుంటారు. ఇక మీరు అది ఫస్ట్ అండ్ సెకండ్ ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకున్నారనుకోండి, ఏబి బీసీ రేషియో వస్తుంది. ఇది ఈక్వేషన్ పరంగా అయితే. ఇక అది డైరెక్ట్ అన్నట్టు 83, 76, 79. ఇప్పుడు చూడండి మా 83 మైనస్ 79 ఎంత? 4 మెంబర్స్. 79 మైనస్ 76 ఎంత? 3 మెంబర్స్. అదెంత? ఏ అండ్ బికి, రైట్. అలానే బీసీ అంటే మీనింగ్ వైజెడ్కి ఏమి ఇచ్చాడు మా ఓవరాల్గా? 81 ఇచ్చాడు. వై యావరేజ్ ఎంత ఇచ్చాడు? 76. జెడ్ యావరేజ్ ఎంత ఇచ్చాడు మా? జెడ్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 85. ఓవరాల్ ఎంత? 81, రైట్. అప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ కూడా వచ్చేసారు మా 76, 85. అప్పుడు చూడండి 85 మైనస్ 81 ఎంత? 4. 76 మైనస్ 81 మైనస్ 76 ఎంత? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది, రైట్. ఇదేందమ్మా? ఏబి, ఇది బీసీ. ఏబి బీసీలో బీబీ కామన్ కాబట్టి A:B:C ఎంత? ఇప్పుడు డైరెక్ట్ A:B:C ఎంతమ్మా? 3:4:5, రైట్. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చిరా లేదా? అంటే అక్కడ రేషియోస్ కన్వర్ట్ చేసుకొని అంత టైం వేస్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఏబీసీ 3:4:5 వచ్చేస్తుంది. ఇంకా రేషియోస్ నాకు ఏం చేయాలో తెలుసు కదా. ఇక్కడ ఎంతమంది ఎక్స్లో ఎంతమంది ఉన్నారన్నమాట? 3 మెంబర్స్. బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 4 మెంబర్స్, రైట్. సి వాల్యూ ఎంత వచ్చింది? 5 మెంబర్స్. ఇంక ఇప్పుడు మీరు చేసినట్టు ఎట్లా చేయొచ్చు? మామూలుగా 3 × 83, 4 × 76, 5 × 85 డివైడెడ్ బై 3 + 4 + 5 చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఇట్లా ఆన్సర్ ఎట్లా చెప్పాలి ఇప్పుడు మనకి ఇక? సో డైరెక్ట్ ఆన్సర్ రావాలంటే 3 × 83 ప్లస్ నెక్స్ట్ 4 × 76 ప్లస్ 5 × 85 డివైడెడ్ బై, సో A + B + C 3 + 4 7, 7 + 5 అంతా 12 మెంబర్స్ ఉన్నారు. ఇది కాన్సెప్ట్. ఇలా మీరు మల్టిప్లై చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది కూడా కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది అనుకోండి, అంతే ఇంత క్యాలిక్యులేషన్ చేయలేము సార్ అని చెప్పేసి. ఇదైతే 2 స్టెప్లే కదా మనకి. ఏబీ బీసీలో బీ కామన్ కాబట్టి 3, 4, 5 అన్నాను. ఇలా కాకుండా దీన్ని ఇంకోలా కూడా వేయచ్చు ఈజీగా. సో ఈ రేషియో వచ్చిన తర్వాత ఏం చేయాలో చూడండి. ఇక రేషియో వచ్చిన తర్వాత మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు XYZ యొక్క యావరేజ్ అబ్జర్వ్ చేయండి మీరు. 83, 76, 85 కదా. అకార్డింగ్ టు ఫస్ట్ ప్రొసీజర్ ఈచ్ నెంబర్ ఈజ్ ఈక్వేటెడ్, అదే కదా యావరేజ్ అంటే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 83, 76, 85లో మీకు ఇష్టం ఉన్న నెంబర్ ఒకటి యావరేజ్ అనుకోండి. నేను 85 యావరేజ్ అనుకున్నాం. ఇఫ్ 85 ఈజ్ యావరేజ్, అది సింప్లిఫై చేసే ఆన్సర్ వస్తుంది. దాన్ని ఈజీగా రేపేయచ్చు. ఇప్పుడు రేషియో వచ్చిన తర్వాత 85 యావరేజ్ అనుకుందాం. 85కి ఎంత షార్ట్ ఉందమ్మా? 2 షార్ట్ ఉంది. ఈ 76 అంటే ఎంత? ఇది 2 షార్ట్ ఉంది. లెట్స్ సే మధ్య రకంగా అనుకుంటే 83 ఈజ్ యావరేజ్ అనుకోండి. ఇఫ్ 83 ఈజ్ యావరేజ్, ఎందుకంటే ఒక నెంబర్ బిలో ఒక నెంబర్ ఎబో ఉండాలని చెప్పుకున్నాం కదా, మధ్య రకంగా తీసుకుందాం. లెట్స్ టేక్ 83. ఇఫ్ 83 ఈజ్ యావరేజ్, ఇది ఎంత షార్ట్ ఉందమ్మా 83కి? ఇది ఒక 3, ఇది ఒక 4 అంటే 7 షార్ట్ ఉంది. 85 అంటే +2 ఎక్స్ట్రా ఉంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది? సో ఇది ఒక 0, రైట్. ఇప్పుడు మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి. 7 షార్ట్ ఉంది, బట్ ఎన్ని మెంబర్స్ పైన ఉంది? 4 మెంబర్స్ పైన ఉంది కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 4 7s 28 షార్ట్ ఉంది. ఇక్కడ 2 ఎక్కువ ఉంది. ఎన్ని మెంబర్స్ పైన? 5 మెంబర్స్ పైన 10 ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. 5 2s 10 ఎక్స్ట్రా ఉంది అకార్డింగ్ టు ఫస్ట్ ప్రొసీజర్. సో మనం గ్యాప్స్ మిడిల్గా ఒక మోడల్ నెంబర్ 1 బేసిక్స్లో చెప్పుకున్నాం కదమ్మా. మధ్య రకం ఒక నెంబర్ అనుకొని బిలో ఏబో ఉంటాడు చూసుకోవాలని చెప్పాను కదా. ఈ చిన్న టెక్నిక్ మీరు అర్థం కావాలి. ఇక్కడ 7 షార్ట్ ఉంది. 4 మెంబర్స్ పైన 4 7s 28 షార్ట్ ఉంది. ఇక్కడ 2 షార్ట్ ఉంది. 5 మెంబర్స్ 5 2s 10 ఎక్స్ట్రా ఉంది, రైట్. అప్పుడు -28 + 10 ఎంతమ్మా? -28 + 10 ఎంత? -18. ఈ -18 ఎంతమంది ఉంటే అంతమంది డిస్ట్రిబ్యూట్ చేసి దీనికి మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే ప్లస్ చేయాలి. సింపుల్ ఈజీ టెక్నిక్ అన్నట్టు, రైట్. ఒక్క పార్ట్ మీకు అర్థం కావాలమ్మా. అప్పుడు 28 -28 + 10 అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ? -18. -18 డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 3 + 4 + 5 12 టర్మ్స్. అంటే ఆన్సర్ ఏంది? లాజికల్గా 6 స్టెప్లో కట్ చేస్తే -3/2 అంటే ఆన్సర్ ఏంది? -1.5 సపరేట్ చేయాలి. మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? మైనస్ చేయాలి, ఎందుకంటే నెగిటివ్లో ఉంది కాబట్టి. -1.5 విల్ బి ఆన్సర్. 83 - 1.5 81.5. దట్స్ ఇట్, నథింగ్ ఈజ్ దేర్. మీరు అట్లా క్యాలిక్యులేట్ చేసినా కదా ఆన్సర్ వస్తుంది. అంటే మీకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రావడానికి మిక్చర్స్ వాడాను. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చినా కూడా మళ్ళీ సమ్ బై నెంబర్స్ కాన్సెప్ట్ పోకుండా ఎక్స్ట్రా బిలోస్ ఎద్దున అడ్జస్ట్ చేసుకుని ఆన్సర్ చెప్పేసాం. ఇది బేసిక్ కాన్సెప్ట్ మా. సో ఇలాంటి లెవెల్ క్వశ్చన్స్ మీరు టచ్ చేస్తే సో బెటర్ అన్నట్టు.